హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాము రండి. చాలా రుచికరమైన పచ్చడి అండి. ముందుగా పచ్చిమిర్చిని తొడిమెల తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, కొత్తిమీరని కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ధనియాలు, పోపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. దూరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని అంతే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు ఉంచుకొని తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలా. ఎందుకంటే అండి దగ్గరగా కావాలి కదా, అందుకోసమని మూత తీస్తే దగ్గరగా అవుద్ది కదా. అప్పుడు కొంచెం చల్లబడిన తర్వాత జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి.